హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'శ్రీవారి మాజీ ప్రియురాలు' ముగింపు. ఇక కథలోకి వెళితే సంచలగూడ జైలు సెల్ నంబర్ 402. సమయం అర్ధరాత్రి దాటుతుంది. ఆ చిన్న చీకటి గదిలో కిరణ్ నేల మీద పడి ఉన్నాడు. ఫ్యాన్ లేదు, చాప లేదు. చుట్టూ దోమలు కొడుతున్న అతనికి ఆ బాధ తెలియడం లేదు. ఎందుకంటే అతని మనసులో రగులుతున్న బాధ ముందు ఈ శారీరక బాధ ఒక లెక్క కాదు. ఒకప్పుడు ఏసీ క్యాబిన్లో కూర్చుని దర్జాగా బతికిన కిరణ్ ఇప్పుడు క్రిమినల్స్ మధ్య కటకటాల వెనక పడి ఉన్నాడు. నిద్ర పట్టని ఆ రాత్రి అతనికి గతం మొత్తం ఒక సినిమా రీల్లా కళ్ళ ముందు తిరుగుతుంది. జానకి ముఖం, తను మొదటిసారి జానకి మెడలో తాళి కట్టినప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన నమ్మకం, తర్వాత కావ్య ఎంట్రీ, ఆమె మాయలో పడి జానకిని వేధించిన రోజులు, నిన్న ఇందిరా పార్క్లో జరిగిన సంఘటన, భయంతో వణికిపోయిన తన కొడుకు చింటూ, కింద పడిపోయి రక్తం కారుతున్న తన తండ్రి రామచంద్రరావు, తన చెంప చెల్లుమనిపించిన జానకి కోపం. నేను ఎంతటి మృగానిగా మారిపోయాను. నా రక్తాన్ని పంచుకొని పుట్టిన నా పిల్లలే నన్ను చూసి రాక్షసుని చూసినట్లు భయపడ్డారు. నన్ను కన్న తండ్రిని నేనే కిందకు తోసేశాను. నా భార్య నా మీద అసహ్యంతో ఉమ్మి వేసే స్థాయికి దిగజారిపోయాను. ఇదంతా ఎవరి కోసం? నన్ను వాడుకొని వదిలేసిన ఆ కావ్య కోసమా? కిరణ్ తనలో తాను మాట్లాడుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. జైల్లోని ఆ ఒంటరితనం, ఆ చీకటి కిరణ్లోని అహంకారాన్ని పూర్తిగా చంపేశాయి. తప్పు చేసిన మనిషికి తన తప్పు ఏంటో తెలిసొచ్చిన క్షణం అది నరకం కంటే భయంకరంగా ఉంటుంది. కిరణ్ ఇప్పుడు ఆ నరకాన్ని అనుభవిస్తున్నాడు. జానకి ఎంతటి పవిత్రమైనదో, తన ప్రేమ ఎంత నిజాయితీతో కూడుకున్నదో కిరణ్కు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. జానకి ఇక నాకు దక్కదు, కానీ ఆమె ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. నా పిల్లలు నన్ను తండ్రిగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా గుర్తుపెట్టుకోకూడదు అని అనుకుంటూ కన్నీళ్ల మధ్య అలాగే నిద్రపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం జైల్ గార్డు వచ్చి కిరణ్ను విజిటింగ్ రూమ్కి పిలిచాడు. నన్ను కలవడానికి ఎవరు వస్తారు? నా వాళ్ళందరూ నన్ను వదిలేశారు కదా అని అనుకుంటూనే విజిటింగ్ రూమ్కి వెళ్ళాడు కిరణ్. అక్కడ అతని కోసం ఒక ఖరీదైన సూట్ వేసుకున్న వ్యక్తి ఉన్నాడు. అతను కార్పొరేట్ లాయర్ నవీన్. హలో మిస్టర్ కిరణ్, నా పేరు నవీన్. నేను జెనిత్ టెక్నాలజీ సీఈఓ విశాల్ రెడ్డి గారి తరపున వచ్చాను. మీ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ నుండి లీగల్ లూప్ హోల్స్ ద్వారా మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి వచ్చాను అన్నాడు నవీన్. కిరణ్కి ఏమీ అర్థం కాలేదు. విశాల్ రెడ్డి ఎవరికి తెలుసు? ఆయన నాకెందుకు సహాయం చేస్తున్నాడు? నవీన్ నవ్వి, ఎందుకంటే మీ ఇద్దరి శత్రువు ఒకరే, జానకి. ముంబై ప్రాజెక్ట్ విషయంలో జానకి గారు మా సీఈఓకి పెద్ద డ్యామేజ్ చేశారు. ఇప్పుడు ఆయన జానకిని, ఆరోరా గ్రూప్ను నాశనం చేయాలనుకుంటున్నారు. దానికి మీ సహాయం కావాలి. మీరు ఒప్పుకుంటే ఈ సాయంత్రానికల్లా మీకు బెయిల్ వస్తుంది అని ఆఫర్ ఇచ్చాడు. ఒకప్పుడు అహంకారంతో ఉన్న కిరణ్ అయితే వెంటనే ఆ డీల్ ఒప్పుకునేవాడు. కానీ ఇప్పుడు కిరణ్ మారాడు. పశ్చాత్తాపం అనే అగ్నిలో కాలి పుట్టం పెట్టిన బంగారంలా ఉన్నాడు కిరణ్. జానకి పేరు వినగానే అతని కళ్ళల్లో ఎక్కడలేని ప్రేమ, ఆరాటం వచ్చాయి. విశాల్ రెడ్డి నా జానకిని నాశనం చేయాలనుకుంటున్నాడా? నా భార్యను జైలుకు పంపాలని చూస్తున్నాడా? కిరణ్ రక్తం సలసలా మరిగింది. వెంటనే లాయర్ మీద అరిచేద్దాం అనుకున్నాడు. కానీ మెదడు చురుగ్గా పనిచేసింది. నేను ఇప్పుడు వీళ్ళ మీద అరిస్తే వీళ్ళు నన్ను ఇక్కడే వదిలేస్తారు. జానకిని నాశనం చేయడానికి వేరే దారి చూసుకుంటారు. నాకు ఏమీ తెలియదు కాబట్టి నేను జానకిని కాపాడలేను. నేను వీళ్ళకి సాయం చేస్తున్నట్లు నటిస్తే విశాల్ రెడ్డి ప్లాన్ ఏంటో నాకు తెలుస్తుంది. అప్పుడు నేను నా జానకిని కాపాడుకోవచ్చు అని బలంగా నిర్ణయించుకున్నాడు. తనలో ఉన్న ఆవేశాన్ని, మార్పును దాచిపెట్టి ముఖంలో ఒక విలన్ లాంటి నవ్వు తెచ్చుకొని లాయర్తో అన్నాడు. డీల్ ఓకే సార్. ఆ జానకి నా జీవితాన్ని నాశనం చేసింది. నేను జైలుకి రావడానికి కారణం ఆమె. ఆమెను రోడ్డు మీదకు లాగడానికి నేను ఏమైనా చేస్తాను. నన్ను ఇక్కడి నుండి బయటకు తీసుకెళ్ళండి. అదే రోజు సాయంత్రం నవీన్ వేసిన లీగల్ ఎత్తుగడ వల్ల కిరణ్కు బెయిల్ వచ్చింది. జైలు నుండి బయటకు వచ్చిన కిరణ్ను నవీన్ నేరుగా ఒక 5 స్టార్ హోటల్ రూమ్కి తీసుకెళ్లాడు. అక్కడ విశాల్ రెడ్డి కిరణ్ కోసం ఎదురు చూస్తున్నాడు. కిరణ్ లోపలికి రాగానే విశాల్ రెడ్డి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వెల్కమ్ బ్యాక్ కిరణ్. జానకి మీద కోపంతో రగిలిపోతున్నావని నాకు తెలుసు. నీ పగ తీర్చుకునే అవకాశం నేను ఇస్తున్నాను అన్నాడు. కిరణ్ తన కోపాన్ని అణుచుకుంటూ థ్యాంక్ యూ సార్, చెప్పండి ఆమెను ఎలా నాశనం చేద్దాం అని అడిగాడు. విశాల్ రెడ్డి వైన్ గ్లాస్ చేతిలోకి తీసుకుని, జానకి ఇప్పుడు ఆరోరా గ్రూప్లో పవర్ఫుల్ పొజిషన్లో ఉంది. ముంబై ప్రాజెక్ట్కి ఆమె లీడ్. ఆమెను డైరెక్ట్గా ఢీ కొడితే లాభం లేదు. ఆమె బలం, ఆమె క్యారెక్టర్, ఆమె నిజాయితీ
విక్రమ్ ఆమెను గుడ్డిగా నమ్ముతున్నాడు. మనం ఆ నమ్మకాన్ని బద్దలు కొట్టాలి. జానకి అరోరా గ్రూప్ డేటాను డార్క్ నెట్‌లో అమ్మిందని, ఆమె ఒక కరెక్ట్ మేనేజర్ అని ఆఫీస్‌లో ప్రూవ్ చేయాలి. అప్పుడు విక్రమ్ స్వయంగా ఆమెను పోలీసులకు పట్టిస్తాడు. ఆమె కనీసం 10 ఏళ్లు జైల్లో కుళ్ళిపోవాల్సిందే. కిరణ్ గుండె ఆగిపోయినంత పనయింది. 10 ఏళ్లు జైలా? నా జానకి జైలుకెళ్తే నా పిల్లలు ఏమైపోవాలి? ఇంతటి రాక్షసత్వం ఏంటి విశాల్ రెడ్డిది అని మనసులోనే వణికిపోయాడు. కానీ బయటకు మాత్రం సూపర్ ప్లాన్ సార్. కానీ ఆమె ఆఫీస్లోకి మనం ఎలా వెళ్తాం అని అడిగాడు. విశాల్ రెడ్డి నవ్వి, మనకు అరోరా గ్రూప్లో ఒక కోవెట్ ఉన్నాడు. సీనియర్ మేనేజర్ శ్రీనివాస్. జానకి వల్ల తన ప్రమోషన్ ఆగిపోయిందన్న కోపంతో వాడు నాకు అమ్ముడుపోయాడు. వాడు ఈరోజు రాత్రి జానకి క్యాబిన్లోకి సీక్రెట్గా వెళ్ళి ఆమె ల్యాప్టాప్లో కొన్ని ఫేక్ ఈమెయిల్స్ క్రియేట్ చేస్తాడు. అంతేకాదు, జానకి సైన్ చేసిన ఒక డమ్మీ వెండర్ ద్వారా మనమే ముంబై ప్రాజెక్ట్స్ సోర్స్ కోడ్ బయటకు తీస్తున్నాం. రేపు ఉదయం సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలతో సహా కంప్లైంట్ వెళ్తుంది. జానకి పని కథం అని మొత్తం కుట్రను వివరించాడు. విశాల్ రెడ్డి మాటలు వింటుంటే కిరణ్కి తన మీద తనకే అసహ్యం వేసింది. తను కూడా ఒకప్పుడు కావ్యతో కలిసి ఇలాగే కుట్రలు చేశాడు కదా అని గుర్తొచ్చింది. ఈ ప్రపంచంలో జానకి లాంటి మంచి వాళ్ళను నాశనం చేయడానికి ఇంతమంది రాబంధువులు ఉన్నారా అని బాధపడ్డాడు. ఏది ఏమైనా సరే నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ కుట్ర నుండి జానకిని నేను కాపాడాలి అని బలంగా నిర్ణయించుకున్నాడు. రాత్రి 10 గంటలు. విశాల్ రెడ్డి కిరణ్కు ఒక హోటల్ రూమ్ ఇచ్చి రేపు ఉదయం కలుద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. కిరణ్ తన రూమ్లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేసుకున్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న కొంత డబ్బుతో హోటల్ రిసెప్షన్ ద్వారా ఒక కొత్త మొబైల్ ఫోన్, సిమ్ కార్డ్ తెప్పించుకున్నాడు. జానకికి కాల్ చేద్దామనుకున్నాడు. కానీ ఆమె తన గొంతు వినగానే కాల్ కట్ చేస్తుందని, తన మాటలను నమ్మదని అతనికి తెలుసు. పైగా తన పేరు చెబితే తను ఏదో కొత్త నాటకం ఆడుతున్నానని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి అతను నేరుగా అరోరా గ్రూప్ సీఈఓ విక్రమ్ నెంబర్ సంపాదించాడు. రాత్రి 11 గంటలకి కిరణ్ విక్రమ్కు కాల్ చేశాడు. అవతల వైపు విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో, ఎవరు? విక్రమ్ గారు, నా వాయిస్ మీకు గుర్తుండే ఉంటుంది. నేను జానకి మాజీ భర్త కిరణ్ని మాట్లాడుతున్నాను. దయచేసి ఫోన్ కట్ చేయకండి. ఇది జానకి ప్రాణాలకు, మీ కంపెనీ ప్రాజెక్టుకు సంబంధించిన విషయం అని ఆందోళనగా అన్నాడు కిరణ్. విక్రమ్ కోపంగా, హౌ డేర్ యూ కాల్ మీ? కిరణ్, నువ్వు జైల్లో ఉండాలి కదా, బయటకు ఎలా వచ్చావు? మళ్ళీ జానకిని ఏడిపించడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అని అరిచాడు. కిరణ్ కన్నీళ్లతో, లేదు సార్, నా తప్పులన్నీ నేను తెలుసుకున్నాను. నాకు జానకి మీద ఎలాంటి కోపము లేదు. ఆమె పాదాల దగ్గర బానిసలా బతకడానికైనా నేను రెడీ. నేను జైలు నుండి బయటకు వచ్చింది నా సొంత పలుకుబడితో కాదు. జతిన్ టెక్నాలజీస్ సీఈఓ విశాల్ రెడ్డి నాకు బెయిల్ ఇప్పించాడు అన్నాడు. విశాల్ రెడ్డి పేరు వినగానే విక్రమ్ అలర్ట్ అయ్యాడు. విశాల్ రెడ్డి నీకు బెయిల్ ఇప్పించడం ఏంటి? వాడి ప్లాన్ ఏంటి అని అడిగాడు. కిరణ్ ఇక దాచకుండా విశాల్ రెడ్డి ప్లాన్ అంతా పూసగుచ్చినట్లు విక్రమ్కు చెప్పేశాడు. సార్, మీ ఆఫీస్లో ఉన్న సీనియర్ మేనేజర్ శ్రీనివాస్ ఒక కోవెట్. వాడు విశాల్ రెడ్డికి అమ్ముడుపోయాడు. ఈ రాత్రి వాడు జానకి ల్యాప్టాప్లో ఫేక్ మెయిల్స్ క్రియేట్ చేయబోతున్నాడు. రేపు ఉదయం సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. జానకిని అరెస్ట్ చేయించి కనీసం 10 ఏళ్లు జైలులో పెట్టాలన్నది వాళ్ళ ప్లాన్. దయచేసి జానకిని కాపాడండి సార్. నా జానకి ఏ తప్పు చేయని దేవత. ఆమె జీవితం నాశనం కానివ్వకండి అని ఫోన్లోని వెక్కి వెక్కి ఏడ్చాడు కిరణ్. విక్రమ్కు ఒక పక్క షాక్, మరో పక్క కిరణ్లో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పుకు ఆశ్చర్యం కలిగాయి. కిరణ్ మాటల్లో ఎలాంటి కల్మషం లేదని, పశ్చాత్తాపం మాత్రమే ఉందని విక్రమ్కు అర్థమైంది. కిరణ్, నువ్వు చెప్పింది నిజమైతే ఈరోజు నువ్వు జానకికి చేసిన ద్రోహానికి కొంతవరకైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే. నేను చూసుకుంటాను. వాళ్ళ ప్లాన్ని ఎలా తిప్పికొట్టాలో నాకు తెలుసు. నువ్వు విశాల్ రెడ్డికి ఏమీ తెలియనట్లు నార్మల్గా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విక్రమ్. కిరణ్కి ఇప్పుడు గుండె మీద పెద్ద భారం దిగినట్లు అనిపించింది. జానకి, నా వల్ల నువ్వు కష్టపడకూడదు. నేను నిన్ను కాపాడుకున్నాను అని మనసులో సంతోషపడ్డాడు. రాత్రి 11:30. విక్రమ్ వెంటనే జానకికి ఫోన్ చేశాడు. జానకి నిద్రమత్తులో ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో సార్, ఏంటి ఇంత రాత్రి ఫోన్ చేశారు? జానకి గారు, అర్జెంటుగా మీరు సిస్టమ్ ఆన్ చేయండి. మన కంపెనీలో ఒక కోవెట్ ఉన్నాడు. విశాల్ రెడ్డి రేపు ఉదయం మిమ్మల్ని అరెస్ట్ చేయించడానికి ప్లాన్ చేశాడు అని విక్రమ్ కిరణ్ చెప్పిన విషయాలన్నీ జానకికి వివరించాడు. జానకి ఒక్కసారిగా షాక్ అయింది.
శ్రీనివాస్ ద్రోహి అని తెలియగానే ఆమెకు ముచ్చెమటలు పట్టాయి. కానీ సార్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు చెప్పారు? కిరణ్ మీకు ఎందుకు ఫోన్ చేస్తాడు? వాడు నన్ను జైలుకు పంపడానికి కదా వస్తాడు అని అనుమానంగా అడిగింది. విక్రమ్ చిన్నగా నవ్వి, మనిషి ఎప్పుడు ఒకేలా ఉండడు జానకి గారు. కొన్ని దెబ్బలు మనుషుల్లో దేవుణ్ణి నిద్రలేపుతాయి. కిరణ్ నిజంగానే మారాడు. వాడి గొంతులో మీ పట్ల ప్రేమ, ఆరాటం నేను స్పష్టంగా విన్నాను. వాడి వలనే ఈరోజు మనకు ఈ కుట్ర తెలిసింది. ఇప్పుడు మనం శ్రీనివాస్ని డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. మీ ల్యాప్టాప్కి నేను ఐటీ టీం ద్వారా రిమోట్ యాక్సెస్ ఇస్తాను. శ్రీనివాస్ ఏం చేస్తాడో మనం లైవ్లో రికార్డ్ చేద్దాం అని ప్లాన్ చెప్పాడు. జానకి వెంటనే అలర్ట్ అయ్యి తన ఐటీ స్కిల్స్తో ల్యాప్టాప్లో ఒక హిడెన్ ట్రాకర్ అండ్ వెబ్ క్యామ్ యాక్సెస్ ఆన్ చేసింది. సరిగ్గా రాత్రి 1 గంటకు ఆఫీస్లో శ్రీనివాస్ చీకట్లో క్యాబిన్లోకి వెళ్ళి జానకి ల్యాప్టాప్ ఆన్ చేశాడు. అతను విశాల్ రెడ్డి పంపిన డమ్మీ ఫైల్స్ను జానకి సిస్టంలో కాపీ చేయడం, ఫేక్ మెయిల్స్ పంపడం అంతా లైవ్లో రికార్డ్ అయిపోయింది. వాళ్ళ పద్మ వ్యూహాన్ని జానకి, విక్రమ్ పసిగట్టి ఛేదించారు. మరుసటి రోజు ఉదయం ఆరోరా గ్రూప్ ఆఫీస్లో సైబర్ క్రైమ్ పోలీసుల రాకతో కలకలం రేగింది. విశాల్ రెడ్డి అనుకున్నట్లుగానే కంప్లైంట్ ఇచ్చాడు. మరోవైపు ఆఫీస్ బయట రోడ్డుకు కొద్దిగా దూరంగా పార్క్ చేసిన కారులో విశాల్ రెడ్డి, కిరణ్ కూర్చొని ఉన్నారు. పోలీసులు వచ్చేశారు. ఇంకో 10 నిమిషాల్లో నీ మాజీ భార్య జానకి చేతికి బేడీలు పడతాయి. నీ పగ తీరుతుంది అని వికృతంగా నవ్వాడు విశాల్ రెడ్డి. కిరణ్ మనసులో నవ్వుకుంటూ, అవును సార్, 10 ఏళ్ళు జైలు శిక్ష పడాలి. ఎవరికి పడుతుందో చూద్దాం అన్నాడు, బయటకు మాత్రం ఏమీ తెలియనట్లు. ఆఫీస్ లోపల ఇన్స్పెక్టర్ విక్రమ్ క్యాబిన్లోకి వచ్చాడు. శ్రీనివాస్ ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తూ, సార్, మన డేటా ఎలా లీక్ అవుతుంది? జానకి గారే దీనికి బాధ్యత వహించాలి అని నాటకం మొదలుపెట్టాడు. జానకి ఎంతో హుందాగా నడుచుకుంటూ క్యాబిన్లోకి అడుగుపెట్టింది. ఆమె పెదవుల మీద ఒక చిన్న భయంకరమైన నవ్వు విరిసింది. ఆపండి శ్రీనివాస్ గారు, మీ యాక్టింగ్ నాకు విసుగు తెప్పిస్తుంది అని చెప్పి తన ల్యాప్టాప్ని క్యాబిన్లో ఉన్న పెద్ద స్క్రీన్కి కనెక్ట్ చేసింది. ఇదిగోండి ఇన్స్పెక్టర్ సార్, నిన్న రాత్రి 1 గంటకు ఈ శ్రీనివాస్ నా క్యాబిన్లోకి దొంగతనంగా వచ్చి నా సిస్టంలో ఫేక్ మెయిల్స్ క్రియేట్ చేస్తున్న వీడియో. అంతేకాదు, వీడు విశాల్ రెడ్డికి అమ్ముడు పోయిన బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వగోండి. ఈ కుట్ర అంతా జెనిత్ టెక్నాలజీస్ సీఈఓ విశాల్ రెడ్డిది. అరెస్ట్ చేయాల్సింది నన్ను కాదు, ఈ శ్రీనివాస్ని మరియు బయట కారులో ఉన్న విశాల్ రెడ్డిని అని ఆధారాలన్నీ ఇన్స్పెక్టర్ ముందు పెట్టింది జానకి. శ్రీనివాస్ కాళ్ళ కింద భూమి కంపించింది. ఆధారాలు చూసేసరికి ఏం మాట్లాడలేక కింద పడిపోయాడు. సార్, నన్ను క్షమించండి సార్, ఆ విశాల్ రెడ్డి డబ్బు ఆశ చూపించి నాతో ఈ పని చేయించాడు అని ఏడవడం మొదలుపెట్టాడు. విక్రమ్ కోపంగా, గెట్ లాస్ట్ శ్రీనివాస్, నిన్ను అరెస్ట్ చేయడమే కాదు, నీ లైఫ్లో ఏ కంపెనీలో జాబ్ రాకుండా బ్లాక్ లిస్ట్లో పెడతాను. ఇన్స్పెక్టర్, టేక్ హిమ్ అవే అని గట్టిగా చెప్పాడు. పోలీసులు శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. ఆఫీస్ బయట కారులో ఉన్న విశాల్ రెడ్డి కంగారు పడుతున్నాడు. ఏంట్రా కిరణ్, ఇంకా పోలీసులు జానకిని బయటకు తీసుకురాలేదు, ఇంత లేట్ అవుతుందేంటి అని అడుగుతుండగానే కారు అద్దం మీద గట్టిగా టిక్ టిక్ అని శబ్దం అయింది. విశాల్ రెడ్డి అద్దం దించి చూశాడు. ఎదురుగా పోలీస్ ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుల్స్, వాళ్ళ వెనకాల జానకి, విక్రమ్ నిలబడి ఉన్నారు. మిస్టర్ విశాల్ రెడ్డి, కార్పొరేట్ డేటా దొంగతనం, ఫేక్ ఎవిడెన్స్ క్రియేషన్ కేసులో మీరు అరెస్ట్ అయ్యారు. గెట్ డౌన్ ఫ్రమ్ దిస్ కార్ అని గర్జించాడు ఇన్స్పెక్టర్. విశాల్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయింది. వాట్ నాన్సెన్స్, నేనేమీ చేయలేదు, ఈ కిరణ్ గాడు చెప్పాడని నేను అన్నీ అని కిరణ్ వైపు తిరిగాడు. కిరణ్ కారు దిగి జానకి వైపు చూస్తూ నిలబడ్డాడు. విశాల్ రెడ్డిని చూసి నవ్వి, నేను నిన్ను మోసం చేశాను విశాల్ రెడ్డి, నా భార్యను జైలుకు పంపాలని నువ్వు ప్లాన్ వేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నా ప్రాణం పోయినా నా జానకిని ఏమీ కానివ్వను. ఆరోరా గ్రూప్ సీఈఓకి నీ కుట్ర మొత్తం చెప్పింది నేనే. నీ పాపానికి శిక్ష అనుభవించు అని గట్టిగా చెప్పాడు కిరణ్. విశాల్ రెడ్డి అవమానంతో తల దించుకున్నాడు. పోలీసులు అతన్ని జీపుకు ఎక్కించి తీసుకెళ్లారు. కార్పొరేట్ కురుక్షేత్రంలో అద్భుతమైన విజయం సాధించిన జానకి ఇప్పుడు కిరణ్ వైపు చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కిరణ్ పట్ల కోపం లేదు, ఒక రకమైన ఆశ్చర్యం, గౌరవం ఉన్నాయి. తన ప్రాణాలను పణంగా పెట్టి మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడకుండా కిరణ్ తనను కాపాడాడని ఆమెకు అర్థమైంది. కిరణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 2 చేతులు జోడించి జానకి ముందు నిలబడ్డాడు. ఇప్పుడు కిరణ్ జానకితో ఏమనబోతున్నాడు? ఈ త్యాగం జానకి మనసును ఎలా మార్చబోతుంది? జానకి, కిరణ్ గొంతు వణుకుతుంది. గొంతులో నుంచి మాటలు సరిగ్గా రావడం లేదు. జానకి మౌనంగా అతని కళ్ళల్లోకి చూస్తుంది. ఆ కళ్ళల్లో ఒకప్పటి మోసం లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఉంది.
నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు జానకి. ఒక పరాయి ఆడదాని మాయలో పడి దేవుడి లాంటి నిన్ను, నా ప్రాణాలైన నా పిల్లలను, నన్ను కన్న తండ్రిని కాదనుకున్నాను. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను ఆఫీస్లో అందరి ముందు అవమానించాను. నీకు విడాకులు ఇచ్చేంత నరకం చూపించాను. నా తప్పులని నాకు తెలిసొచ్చాయి. జైల్లోని ఆ చీకటి గదిలో నేను అనుభవించిన నరకం, నేను నీకు చేసిన ద్రోహాన్ని అణువణువున గుర్తు చేసింది అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు కిరణ్. జానకి కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి. కిరణ్ కంటిన్యూ చేశాడు. నిన్న విశాల్ రెడ్డి నాకు బెయిల్ ఇప్పించి నిన్ను నాశనం చేయాలన్న ప్లాన్ చెప్పినప్పుడు నా రక్తం మరిగిపోయింది. నా భార్యను జైలుకు పంపాలని చూస్తాడా అని వాడిని అక్కడే చంపేయాలనిపించింది. కానీ అలా చేస్తే వాడి కుట్ర నుండి నిన్ను నేను కాపాడలేనని వాడితో కలిసినట్లు నటించాను. నిన్ను కాపాడుకున్నాను జానకి. ఇక నా జీవితానికి ఇది చాలు. నేను మళ్ళీ నా చీకటి గదిలోకి వెళ్ళిపోతాను. నీ లైఫ్లోకి నేను ఎప్పటికీ రాను. నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి వెనక్కి తిరిగాడు. వెళ్తున్న కిరణ్ వైపు చూసి జానకి గుండె బరువెక్కింది. కిరణ్ గారు అని పిలిచింది జానకి. కిరణ్ ఆగిపోయాడు. జానకి నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళింది. మీరు చేసిన గాయం చిన్నది కాదు కిరణ్ గారు. అది నా ప్రాణాన్ని తీసినంత పనిచేసింది. కానీ నన్ను కాపాడడానికి మీరు పడిన ఈ తపన, మీ కళ్ళల్లో కనిపిస్తున్న ఈ నిజాయితీ ఆ గాయానికి మందులా పనిచేస్తున్నాయి. మీరు ఇప్పుడు పాత కిరణ్ కాదు, పూర్తిగా మారిపోయారు అని చెప్పింది. సరిగ్గా అప్పుడే ఆరోరా గ్రూప్ సీఈఓ విక్రమ్ అక్కడికి వచ్చాడు. విక్రమ్ కిరణ్ భుజం మీద చెయ్యి వేసి, థ్యాంక్ యూ కిరణ్. నువ్వు గనుక నిన్న రాత్రి నాకు ఫోన్ కాల్ చేయకపోయి ఉంటే ఈరోజు మా ఆరోరా గ్రూప్ చరిత్రలో కలిసిపోయేది. జానకి గారి కెరియర్ నాశనం అయిపోయేది. ఒక మనిషి తప్పు చేయడం సహజం. కానీ ఆ తప్పును తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రాణత్యాగానికైనా సిద్ధపడడం అతనిలోని గొప్పతనానికి నిదర్శనం. నువ్వు ప్రూవ్ చేసుకున్నావు అని మెచ్చుకున్నాడు. ఇంతలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. మిస్టర్ కిరణ్, మీరు విశాల్ రెడ్డితో పాటు కుట్రలో పాల్గొన్నందుకు, అలాగే మీ బెయిల్ కండిషన్స్ బ్రేక్ చేసినందుకు మేము మిమ్మల్ని మళ్ళీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు. కిరణ్ 2 చేతులు ముందుకు చాపాడు. ఎస్ సార్, ఐఆమ్ రెడీ. నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పాడు ప్రశాంతంగా. కానీ విక్రమ్ అడ్డుపడ్డాడు. నో ఇన్స్పెక్టర్, కిరణ్ కుట్రలో పాల్గొనలేదు. ఒక అప్రూవల్గా మారి మాకు సహాయం చేశాడు. అతని వల్లే అసలైన నేరస్తులు విశాల్ రెడ్డి, శ్రీనివాస్ పట్టుబడ్డారు. ఆరోరా గ్రూప్ సీఈఓగా నేను కిరణ్ మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వడం లేదు. పైగా అతని కోఆపరేషన్కి గాను కోర్టులో అతనికి అనుకూలంగా మా లీగల్ టీం వాదిస్తుంది అని స్పష్టంగా చెప్పాడు. జానకి కూడా ముందుకు వచ్చి, అవును ఇన్స్పెక్టర్ సార్, ఇతను నాకు సహాయం చేశాడు. ఇతన్ని వదిలేయండి అని కోరింది. పోలీసులు విక్రమ్ మాటను గౌరవించి కిరణ్ను వదిలేసి వెళ్ళిపోయారు. కిరణ్ కృతజ్ఞతగా విక్రమ్ జానకి వైపు చూసి దండం పెట్టి అక్కడి నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. జానకి అతని వెళ్తున్న దారిని చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో కిరణ్ మీద ఉన్న ద్వేషం పూర్తిగా కరిగిపోయి ఒక కొత్త సానుభూతి చిగురించింది. కాలచక్రం గిర్రున తిరిగింది. 3 నెలలు గడిచిపోయాయి. ఆ 3 నెలల్లో జానకి ఆరోరా గ్రూప్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంది. ఆమె సక్సెస్కి ఆకాశమే హద్దుగా మారింది. కానీ రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు కిరణ్ గుర్తుకు వస్తున్నాడు. ముంబై లాబీలో తన పరువు తీసిన కిరణ్ కాదు, తనను కాపాడడానికి ప్రాణాలు పణంగా పెట్టిన కొత్త కిరణ్. మరోవైపు కిరణ్ జీవితంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. అతను ఇప్పుడు అహంకారంతో ఉన్న సాఫ్ట్వేర్ మేనేజర్ కాదు, ఒక చిన్న లాజిస్టిక్స్ కంపెనీలో ఒక సాధారణ క్లర్క్గా జాయిన్ అయ్యాడు. నెలకు వచ్చే 25,000 జీతంతో ఒక చిన్న గది అద్దెకు తీసుకొని బతుకుతున్నాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాడు. తన పని తాను చేసుకొని వెళ్ళిపోతాడు. కిరణ్కి వచ్చే జీతంలో సగం డబ్బును ప్రతి నెల చింటూ, రియా పేరు మీద ఒక అనాథాశ్రమానికి విరాళంగా పంపుతున్నాడు. ఆ రసీదులను చూసుకుంటూ తన పిల్లలను తలుచుకొని సంతోషపడుతుంటాడు. అతను కోర్టు ఆర్డర్ను గౌరవిస్తూ జానకి ఇంటి పరిసరాలకు కానీ, పిల్లల స్కూల్ దరిదాపుల్లోకి కానీ వెళ్ళడం లేదు. ఒకరోజు ఆదివారం సాయంత్రం కిరణ్ ఉంటున్న ఆ చిన్న అద్దె గది తలుపు ఎవరో తట్టారు. కిరణ్ వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా తన తండ్రి రామచంద్రరావు గారు నిలబడి ఉన్నారు. ఆయన చేతిలో ఒక చిన్న పండ్ల కవర్ ఉంది. కిరణ్ ఆయనను చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. నాన్న, నన్ను క్షమించండి నాన్న. మిమ్మల్ని కిందకు తోసేంత నీచుడిగా ప్రవర్తించాను ఆ రోజు. ఈ పాపి ముఖం మీరు చూడకండి నాన్న అని బోరున ఏడ్చాడు. రామచంద్రరావు కొడుకును పైకి లేపాడు. ఆయన కళ్ళల్లో కూడా కన్నీళ్లు ఉన్నాయి.
లేవరా కిరణ్, ఒక తండ్రికి కొడుకు మీద కోపం ఎన్నాళ్ళు ఉంటుందిరా. నువ్వు చేసిన తప్పులకు నేను నిన్ను ఇంటి నుండి గెంటేశాను, పోలీసులకు పట్టించాను. కానీ ఆరోరా గ్రూప్లో నువ్వు జానకిని కాపాడిన తీరు విన్న తర్వాత నా కడుపులోని మనిషి ఇంకా బతికే ఉన్నాడని నాకు నమ్మకం కుదిరింది. నీలో అహంకారం చచ్చిపోయిందిరా. నీ పశ్చాత్తాపం ఈ ముసలి తండ్రికి తెలిసింది. అందుకే నిన్ను చూడాలనిపించి ఇలా వచ్చాను అంటూ కొడుకును గుండెలకు హత్తుకున్నాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. కిరణ్ తన గదిలో గోడకు పెట్టుకున్న జానకి పిల్లల ఫోటోలను చూసి రామచంద్రరావు చలించిపోయాడు. తన కొడుకు జానకిని ఎంతగా మిస్ అవుతున్నాడో ఆయనకు అర్థమైంది. జానకి ఎలా ఉంది నాన్న? పిల్లలు బాగున్నారా? నన్ను అడిగారని చెప్పకండి, వాళ్లకు నా పేరు చెబితేనే ఇష్టముండదు అని బాధగా అడిగాడు కిరణ్. వాళ్ళు చాలా బాగున్నారురా. జానకి ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉంది. కానీ ఆ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉన్నా ఒక కుటుంబం అనే కల తప్పిందిరా కిరణ్. జానకి పైకి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా పిల్లలు పడుకున్న తర్వాత ఒంటరిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు చూస్తూ ఆలోచిస్తూ ఉండడం నేను గమనించాను అని చెప్పాడు తండ్రి. ఆ మాటలు విన్న కిరణ్ గుండెల్లో ఏదో తెలియని ఆశ మొలకెత్తింది. కానీ వెంటనే దాన్ని అణుచుకున్నాడు. ఆమె నన్ను ఎప్పటికీ క్షమించలేదు నాన్న. నా కర్మ నేను అనుభవించక తప్పదు. అదే రోజు రాత్రి జానకి ఇంట్లో బాల్కనీలో ఒంటరిగా నిలబడి కాఫీ తాగుతుంది. రామచంద్రరావు గారు కిరణ్ని కలిసి వచ్చిన విషయం ఆమెకు చెప్పారు. కిరణ్ ఇప్పుడు ఎంత సాదాసీదాగా బతుకుతున్నాడో, తన పిల్లల పేరు మీద అనాథలకు ఎలా సహాయం చేస్తున్నాడో విన్న జానకి మనసు కదిలిపోయింది. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. విక్రమ్ కాలింగ్. హలో విక్రమ్ సార్ అంది జానకి. హాయ్ జానకి గారు, రేపటి మీటింగ్స్కి ఫైల్స్ అన్నీ రెడీనా అని ప్రొఫెషనల్గా మాట్లాడిన విక్రమ్ ఆ తర్వాత పర్సనల్ విషయాల్లోకి వచ్చాడు. జానకి గారు, మీరు ఏమీ అనుకోకుంటే ఒక మాట అడగనా? అడగండి సార్. మీరు పైకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ మీ కళ్ళల్లో ఎక్కడో ఒక వెలితి నాకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 3 నెలల నుండి మీరు కిరణ్ గురించి ఆలోచిస్తున్నారని నాకు అనిపిస్తుంది. కిరణ్ నిజంగానే మారిపోయాడు. ఒక మగాడిగా నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను. అతను తన ప్రాణాలను పణంగా పెట్టి మిమ్మల్ని కాపాడాడు. మీరు అతన్ని క్షమించే ఆలోచనలో ఉన్నారా అని సూటిగా అడిగాడు విక్రమ్. జానకి దీర్ఘంగా నిట్టూర్చింది. నిజం చెప్పాలంటే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్. పగిలిన అద్దాన్ని అతకడం సాధ్యమేనా? ఒకప్పుడు నా నమ్మకాన్ని కాలరాసిన మనిషిని నేను మళ్ళీ ఎలా నమ్మగలను? కానీ అతను ఇప్పుడు ఆ పాత కిరణ్ కాదని నా మనసు చెబుతుంది. నా పిల్లలకు నాన్న కావాలి. ఒక తల్లిగా నా పిల్లల సంతోషం నాకు ముఖ్యం. కానీ ఒక భార్యగా నా ఆత్మగౌరవం అడ్డు వస్తుంది అని తన మనసులోని సంఘర్షణను బయటపెట్టింది. విక్రమ్ చిరునవ్వుతో, జానకి గారు, క్షమించడం అనేది ఆత్మగౌరవాన్ని కోల్పోవడం కాదు. అది మనలోని గొప్పతనాన్ని చాటుకోవడం. తప్పు చేయని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. కానీ ఆ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కిరణ్కి ఆ రెండవ అవకాశం ఇవ్వడం తప్పు కాదని నా ఉద్దేశం. ఒకసారి ఆలోచించండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. విక్రమ్ మాటలు జానకి మెదడులో ఆలోచనల తుఫానును రేపాయి. నిజమే కదా, పశ్చాత్తాపంతో కడిగిన పాపం ఎప్పటికీ ఉండదు. కిరణ్కి ఒక అవకాశం ఇస్తే ఏమవుతుంది అని ఆమె మనసు అడుగుతోంది. మరో 2 వారాలు గడిచాయి. పిల్లలు చింటూ, రియాలు చదువుతున్న స్కూల్లో యాన్యువల్ డే జరుగుతుంది. జానకి, ఆమె అత్తామామలు ఫంక్షన్కి వెళ్ళారు. రియా స్టేజ్ మీద ఒక మంచి డ్యాన్స్ పర్ఫామ్ ఇచ్చింది. చింటూ ఒక చిన్న స్కిట్లో ప్లే చేశాడు. జానకి ఆనందంగా చప్పట్లు కొడుతుంది. కానీ ఆ ఫంక్షన్ హాల్ బయట చీకట్లో ఒక చెట్టు చాటున నిలబడి కిరణ్ ఇదంతా చూస్తున్నాడు. తన పిల్లల సక్సెస్ను దగ్గరుండి చూసే అదృష్టం లేనందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను కోర్టు ఆర్డర్ని బ్రేక్ చేయకూడదని చాలా దూరంగా ఉండి గేటు బయట నుండి చూస్తున్నాడు. అంతలో ఆకాశం నుండి ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. అందరూ లోపలికి పరిగెత్తారు. కానీ విక్రమ్ మాత్రం ఆ వర్షంలో అలాగే నిలబడి తన పిల్లలు స్టేజ్ మీద నుంచి కిందకు రావడం చూస్తూ ఉండిపోయాడు. అతను పూర్తిగా తడిసిపోయాడు, కానీ కదలలేదు. జానకి అనుకోకుండా బయటకు వచ్చింది తన డ్రైవర్కు ఫోన్ చేయడానికి. వర్షంలో తడుస్తూ గేట్ బయట నిలబడి ఉన్న కిరణ్ను ఆమె చూసింది. అతని మొహంలో ఒక అమాయకత్వం, తన పిల్లల పట్ల తీరని ఆరాటం ఆమె మనసును తీవ్రంగా కుదిపేసింది. ఒకప్పుడు సూటు వేసుకుని దర్జాగా కారులో తిరిగిన కిరణ్ ఈరోజు తన పిల్లలను దూరం నుండి చూసుకోవడానికి ఇలా వర్షంలో తడుస్తూ నిలబడడం జానకి కంటతడి పెట్టింది. జానకి చేతిలో గొడుగు ఉంది. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ కిరణ్ వైపు వెళ్ళింది. కిరణ్ జానకిని చూడగానే కంగారు పడ్డాడు. జానకి, నేనేమీ లోపలికి రాలేదు.
ఆర్డర్ బ్రేక్ చేయలేదు. జస్ట్ పిల్లలను ఒకసారి చూడాలనిపించి నేను వెళ్ళిపోతాను అని భయపడుతూ వెనక్కి తిరిగాడు. ఆగండి కిరణ్ గారు. జానకి గొంతులో ఒకప్పటి కాఠిన్యం లేదు, ఒక ఆర్ద్రత ఉంది. కిరణ్ ఆగి వెనక్కి తిరిగాడు. జానకి అతని దగ్గరకు వెళ్ళి తన చేతిలో ఉన్న గొడుగును అతని తల మీద పెట్టింది. కిరణ్ ఆశ్చర్యంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, కరిగిపోయిన మంచు లాంటి క్షమాగుణం ఉంది. జానకి కన్నీళ్లతో వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది కిరణ్ గారు. అయినా మీ పిల్లలను చూడడానికి గేట్ బయట ఎందుకు నిలబడడం? వాళ్ళు మీ పిల్లలే కదా అని అంది. కిరణ్కు గుండె ఆగినంత పనైంది. జానకి, నువ్వు అంటున్నది నిజమేనా? నాకు వాళ్ళను చూసే అర్హత ఉందా? అర్హత మీరు పోగొట్టుకున్నారు, కానీ ప్రాయశ్చిత్తంతో దాన్ని మళ్ళీ సాధించుకున్నారు. రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంటికి రండి. పిల్లలు మీకోసం ఎదురు చూస్తుంటారు అని చెప్పి ఆ గొడుగును కిరణ్ చేతిలో పెట్టి జానకి లోపలికి వెళ్ళిపోయింది. కిరణ్ చేతిలో ఆ గొడుగు పట్టుకుని వర్షంలో అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వర్షపు ధారతో కలిసిపోయాయి. తన జానకి తనను క్షమించింది. తన పిల్లలను కలిసే అవకాశం ఇచ్చింది. కిరణ్ జీవితంలో వికసించిన ఈ కొత్త ఆశ అతని భవిష్యత్తును ఎలా మార్చబోతుంది? ఆ రాత్రి కిరణ్కు నిద్ర పట్టలేదు. వర్షంలో తడుస్తున్న తనకు జానకి తన చేతిలో ఇచ్చిన గొడుగును గుండెలకు హత్తుకుని రాత్రంతా అలాగే కూర్చున్నాడు. ఆ గొడుగు కేవలం వర్షం నుండి మాత్రమే కాదు, తన జీవితాన్ని కమ్మేసిన చీకటి నుండి కూడా రక్షణ ఇస్తున్నట్టుగా అనిపించింది అతనికి. రేపు ఉదయం 10 గంటలకు ఇంటికి రండి అని జానకి అన్న ఆ ఒక్క మాట అతని జీవితంలో మర్చిపోయిన ఆశలన్నిటికీ మళ్ళీ ప్రాణం పోసింది. ఒకప్పుడు అహంకారంతో, స్వార్థంతో కళ్ళు మూసుకుపోయిన కిరణ్ ఇప్పుడు పశ్చాత్తాపపు అగ్నిలో కాలిపుటం పెట్టిన స్వచ్ఛమైన బంగారంలా మారాడు. ఉదయం 6 గంటలకి నిద్రలేచాడు. తన చిన్న గదిని శుభ్రం చేసుకున్నాడు. ఒకప్పుడు వేల రూపాయల బ్రాండెడ్ బట్టలు వేసుకున్న కిరణ్ ఈరోజు తన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఇస్త్రీ చేసిన తెలుపు రంగు చొక్కాను ఎంతో ఇష్టంగా వేసుకున్నాడు. దేవుడు పటం ముందు నిలబడి 2 చేతులు జోడించాడు. దేవుడా, నేను చేసిన పాపాలకు నాకు ఎప్పుడో శిక్ష పడింది. కానీ నా జానకి, నా పిల్లలు నన్ను క్షమించే ఆ గొప్ప మనసును వాళ్లకు ఇవ్వు. నా జీవితాంతం వాళ్ళ కాళ్ళ దగ్గర పడి బతుకుతాను అని కన్నీళ్లతో వేడుకున్నాడు. సమయం 9:30. పిల్లల కోసం వాళ్లకు ఇష్టమైన చాక్లెట్స్, బేకరీ స్వీట్స్ తీసుకుని నెమ్మదిగా జానకి ఉంటున్న అపార్ట్మెంట్ వైపు అడుగులు వేశాడు కిరణ్. సరిగ్గా 10 గంటలకు కిరణ్ జానకి ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు. అతని గుండె రైలు ఇంజన్లా కొట్టుకుంటుంది. కాలింగ్ బెల్ నొక్కడానికి చెయ్యి వెళ్ళడం లేదు. ఒకప్పుడు ఇదే ఇంటి నుండి తనను ఒక కుక్కను గెంటేసినట్లు గెంటేశారు. దానికి కారణం తానే అని అతనికి తెలుసు. వణుకుతున్న చేతులతో కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు తీయడానికి కిరణ్ తండ్రి రామచంద్రరావు గారు బయటికి వచ్చారు. ఎదురుగా కిరణ్ని చూసి ఆయన కళ్ళల్లో ఆనందం, కన్నీళ్లు ఒకేసారి ఉప్పొంగాయి. రా కిరణ్, లోపలికి రా అని ఆయన ఎంతో ఆప్యాయంగా పిలిచారు. కిరణ్ గుమ్మం మీద తలపెట్టి దండం పెట్టి ఆ తర్వాత లోపలికి అడుగుపెట్టాడు. హాల్లో అన్నపూర్ణ నిలబడి ఉంది. కన్న కొడుకు ఒకప్పుడు ఎంత రాజాలా ఉండేవాడో ఇప్పుడు ఎంత సాదాసీదాగా మారిపోయాడో చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చి కిరణ్ను గట్టిగా హత్తుకుంది. ఏడవదు అమ్మా, మీరందరూ బాగున్నారు కదా? నేను ఏ తప్పు చేయలేదు. నా కర్మను నేను అనుభవిస్తున్నాను అని తల్లి కన్నీళ్లు తుడిచాడు కిరణ్. ఇంతలో లోపల గది నుండి పిల్లలు చింటూ, రియా బయటకు వచ్చారు. వాళ్లకు వాళ్ళ తాతయ్య ముందే కిరణ్ గురించి చాలా మంచి మాటలు చెప్పారు. అయినా గతంలో ఇందిరా పార్క్ దగ్గర జరిగిన సంఘటన వల్ల మనసులో చిన్న భయాన్ని మిగిల్చింది. వాళ్ళు గుమ్మం దగ్గరే ఆగిపోయి కిరణ్ వైపు చూస్తూ నిలబడ్డారు. కిరణ్ వాళ్ళను చూడగానే మోకాళ్ళ మీద కింద కూర్చున్నాడు. చేతులు చాపి కన్నీళ్లతో, చింటూ, రియా, నాన్నను రా, ఒక్కసారి నా దగ్గరకు రండి. మీకోసం స్వీట్స్ తెచ్చాను చూడండి అని పిలిచాడు. పిల్లలిద్దరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ జానకి నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో ప్రశాంతత ఉంది. జానకి చిరునవ్వుతో తలూపి, నాన్న వచ్చారు కదా, వెళ్ళండి అని ధైర్యం చెప్పింది. తల్లి మాట వినగానే పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి కిరణ్ మెడను గట్టిగా వాటేసుకున్నారు. నాన్న అని రియా ఏడుస్తుంటే కిరణ్ ఇద్దరు పిల్లలను తన గుండెలకు హత్తుకొని బోరున ఏడ్చేశాడు. ఇన్ని సంవత్సరాలుగా అతను కోల్పోయిన స్వర్గం ఈ రోజే మళ్ళీ దొరికింది. పిల్లల ఏడుపు, కిరణ్ కన్నీళ్లు చూసి రామచంద్రరావు దంపతులకు కూడా ఏడుపు ఆగలేదు. పిల్లలు స్వీట్స్ తీసుకొని ఆడుకోవడానికి లోపలికి వెళ్ళిన తర్వాత జానకి కిరణ్ వైపు చూసి, కాఫీ తాగుతారా అని అడిగింది. కిరణ్ తలూపాడు. బాల్కనీలోకి రండి అని చెప్పి జానకి కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది.
బాల్కనీలో నిలబడి బయటకు చూస్తున్నాడు కిరణ్. చల్లటి గాలి వీస్తుంది. జానకి 2 కాఫీ కప్పులతో అక్కడికి వచ్చింది. ఒక కప్పు కిరణ్కి ఇచ్చి పక్కన నిలబడింది. జానకి, కిరణ్ గొంతు వణుకుతుంది. చెప్పండి కిరణ్ గారు, జానకి ప్రశాంతంగా అంది. కిరణ్ కాఫీ కప్పు పక్కన పెట్టి జానకి చేతులను తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాను జానకి. ఒక పరాయి ఆడదాని మాయలో పడి అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నీ పవిత్రమైన ప్రేమను మంట కలిపాను. నా పరువు కోసం నిన్ను బలి చేయాలని చూశాను. కానీ నువ్వు నాకు శిక్ష వేయలేదు జానకి. నన్ను నేను తెలుసుకునేలా చేశావు. జైలు గోడల మధ్య ఆ చీకటి గదిలో నేను పడ్డ నరకం నేను నీకు చేసిన ద్రోహం కన్నా చిన్నదే. కానీ నా పశ్చాత్తాపం నిజమైనది జానకి. నా ప్రాణాలు పోయినా సరే నిన్ను కాపాడుకోవాలనిపించింది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. జానకి అతని చేతులను గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి. పగిలిన గాజు ముక్కలు మళ్ళీ అతకవు అంటారు కిరణ్ గారు. కానీ ఆ ముక్కలను కరిగించి ఒక అందమైన శిల్పాన్ని తయారు చేసుకోవచ్చు అని నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మీరు చేసిన గాయం నా ప్రాణాన్ని తీసినంత పనిచేసింది. కానీ విశాల్ రెడ్డి కుట్ర నుండి మీ ప్రాణాలను లెక్క చేయకుండా నన్ను కాపాడడానికి మీరు పడిన తపన చూశాక నాలోని కోపం కరిగిపోయింది. నేను ప్రేమించిన పాత కిరణ్ తిరిగి వచ్చాడనిపించింది. కిరణ్ ఆశ్చర్యంగా జానకి కళ్ళల్లోకి చూశాడు. జానకి కంటిన్యూ చేసింది. ఒక మనిషి తప్పు చేయడం సహజం కిరణ్ గారు. కానీ ఆ తప్పును తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రాణత్యాగానికైనా సిద్ధపడడం అతనిలోని దైవత్యానికి నిదర్శనం. నాకు ప్రొఫెషనల్గా సమాజంలో ఎంత గౌరవం దొరికినా ఒక తల్లిగా నా పిల్లల సంతోషం నాకు ముఖ్యం. నా పిల్లలకు తండ్రి కావాలి. నాకు పాత కిరణ్ కావాలి. ఈ రోజు నుండి ఇక్కడే మన ఇంట్లోనే మీరు ఉండాలి. ఆ మాట వినగానే కిరణ్ జానకి కాళ్ళ మీద పడిపోయాడు. నువ్వు దేవతవి జానకి. నన్ను కన్న నా తల్లిదండ్రులు నన్ను వదిలేసినా నువ్వు నన్ను క్షమించావు. ఈ జన్మకు నీ కాళ్ళ దగ్గర పడి నీ సేవ చేసుకుంటాను అని బోరున ఏడ్చాడు. జానకి అతన్ని పైకి లేపి ప్రేమగా అతని కన్నీళ్లు తుడిచింది. జీవిత భాగస్వామి కాళ్ళ దగ్గర ఉండకూడదు కిరణ్ గారు. ఎప్పుడు గుండెల్లో ఉండాలి. గతాన్ని మర్చిపోదాం. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అని నవ్వింది. కాలచక్రం ఎవరి కోసమూ ఆగదు. కానీ అది గాయాలను మాన్పుతుంది. కిరణ్ జానకి జీవితంలోకి తిరిగి వచ్చిన తర్వాత వారి ఇల్లు మళ్ళీ కలకలలాడింది. కిరణ్ ఇప్పుడు అహంకారం లేని ఒక కొత్త మనిషి. జానకి ఆరోరా గ్రూప్లో సీఈఓగా ఒక అద్భుతమైన నాయకురాలిగా ఎదిగింది. తన భార్య తన కంటే ఉన్నత స్థాయిలో ఉన్నందుకు ఒకప్పుడు అసూయపడిన కిరణ్ ఇప్పుడు ఆమె సక్సెస్ని చూసి గర్వపడుతున్నాడు. కిరణ్కి ఉద్యోగం లేకపోవడంతో ఆరోరా గ్రూప్ సీఈఓ విక్రమ్ స్వయంగా కిరణ్ని పిలిచాడు. కిరణ్, నువ్వు చేసిన తప్పులు నీకు గుణపాఠం నేర్పాయి. జానకి గారిని కాపాడడంలో నువ్వు చూపిన సమయస్ఫూర్తి నాకు చాలా నచ్చింది. మా కంపెనీ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్లో ఒక మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. నువ్వు జాయిన్ అవుతావా అని ఆఫర్ ఇచ్చాడు. కిరణ్ 2 చేతులు జోడించి థ్యాంక్ యూ సార్. మీరు నా భార్యను ఒక యోధురాలిగా గౌరవించారు. నాకు ఈ ఉద్యోగం ఇవ్వడం నా అదృష్టం. కానీ నేను ఒక కండిషన్ మీద ఈ జాబ్లో జాయిన్ అవుతాను అన్నాడు కిరణ్. విక్రమ్ ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి ఆ కండిషన్? ఆఫీస్లో జానకి నాకు సీఈఓ. నేను ఆమె కింద పనిచేసే ఒక మామూలు ఎంప్లాయీని. ఇక్కడ భార్యాభర్తలు అనే బంధం కాకుండా ఒక ప్రొఫెషనల్గానే నేను ఉంటాను. ఆమె ఏ ఆర్డర్ వేసినా తల వంచి పాటిస్తాను. ఎందుకంటే ఆమె దానికి అర్హురాలు అని ఎంతో హుందాగా చెప్పాడు కిరణ్. విక్రమ్ కిరణ్లో వచ్చిన ఈ మెచ్యూరిటీ చూసి ఆశ్చర్యపోతూనే సంతోషంగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆరోరా గ్రూప్లో కిరణ్ తన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఉదయం ఇద్దరు ఒకే కారులో ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్లో జానకి ఆర్డర్స్ని కిరణ్ ఎంతో రెస్పెక్ట్తో ఫాలో అవుతాడు. వాళ్ళ ప్రొఫెషనలిజం చూసి ఆఫీస్లో అందరూ ఆశ్చర్యపోతుంటారు. మరోవైపు కిరణ్ జీవితాన్ని నాశనం చేసిన కావ్య కర్మను అనుభవిస్తుంది. కిరణ్ను వదిలేసిన తర్వాత ఒక ముసలి వ్యాపారవేత్తను బుట్టలో వేసుకొని కారులో తిరిగిన కావ్య ఆ తర్వాత అతని ఆస్తులను ఫోర్జరీ చేయబోయి పోలీసులకు దొరికిపోయింది. ఆ వ్యాపారవేత్త కొడుకులు కావ్య మీద చీటింగ్ కేసు పెట్టారు. ఇప్పుడు కావ్య జైలు ఊచలు లెక్క పెడుతుంది. జైల్లో ఒకరోజు న్యూస్ పేపర్లో ఆరోరా గ్రూప్కి అవార్డు. దంపతులైన జానకి కిరణ్ల ఆధ్వర్యంలో శిఖరాగ్రానికి కంపెనీ అన్న వార్త చూసింది. పేపర్లో నవ్వుతూ కనబడుతున్న కిరణ్ జానకిల ఫోటో చూసి కావ్య గుండె రగిలిపోయింది. తన స్వార్థం, డబ్బు పిచ్చి ఎదుటి వాళ్ళ సంసారాన్ని కూల్చాలన్న అహంకారం ఆమెను నరి రోడ్డు మీద పడేశాయని ఆమెకు తెలిసొచ్చింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనడానికి కావ్య జీవితమే ఒక ఉదాహరణ. విశాల్ రెడ్డి మరియు శ్రీనివాసులు కూడా
కార్పొరేట్ దొంగతనం కేసుల్లో 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తూ కుళ్ళిపోతున్నారు. చీకటి మీద ఎప్పుడు వెలుగే విజయం సాధిస్తుంది. నిజమైన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం. ఒక సంవత్సరం తర్వాత కిరణ్ జానకి తమ 12వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఆ రోజు సాయంత్రం ఇద్దరు హైదరాబాద్లోని ఒక అందమైన రిసార్ట్కు వెళ్లారు. పిల్లలు తాతయ్య అమ్మమ్మల దగ్గర ఆడుకుంటున్నారు. రిసార్ట్ బాల్కనీలో చల్లటి గాలి వీస్తోంది. కిరణ్ జానకిని దగ్గరకు తీసుకుని ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. జానకి, నా జీవితంలో ఈ 12 ఏళ్లలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. కానీ ఒక మగాడికి అసలైన విజయం ఎక్కడ ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు కిరణ్. ఎక్కడ ఉంటుంది కిరణ్ గారు అని నవ్వుతూ అడిగింది జానకి. తన భార్య కళ్ళల్లో ఉండే గౌరవంలో ఉంటుంది. ఒకప్పుడు నేను బయట కావ్య కోసం పరిగెత్తాను. దాన్ని ప్రేమ అనుకున్నాను. కానీ అది కేవలం ఒక మోహం మాత్రమే. నా నిజమైన ప్రేమ, నా జీవితానికి పునాది నువ్వని తెలుసుకోవడానికి నాకు ఇంత సమయం పట్టింది. నన్ను క్షమించి నా తప్పులను కడిగేసి మళ్ళీ ఈ కిరణ్కి ప్రాణం పోసినందుకు థ్యాంక్ యూ జానకి అని ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు కిరణ్. జానకి కిరణ్ గుండెల మీద తల వాల్చింది. తప్పు చేయడం మనుషుల సహజ లక్షణం. కానీ ఆ తప్పు నుండి పాఠం నేర్చుకుని మారే వాళ్ళే నిజమైన మనుషులు. నా కిరణ్ ఒకప్పుడు దారి తప్పిన మాట నిజమే. కానీ ఇప్పుడు నా హీరో. ఏ ఆడదైనా తన భర్త తప్పు చేసినప్పుడు ఏడుస్తుంది. కానీ అతను ఆ తప్పు తెలుసుకొని తన కోసం మారినప్పుడు ఒక రాణిలా గర్వపడుతుంది. ఇప్పుడు నేను ఆ రాణినే అని ఆనందంగా చెప్పింది జానకి. ఆకాశంలో అప్పుడే ఒక అందమైన ఇంద్రధనస్సు వికసించింది. వర్షం వెలిసిన తర్వాత వచ్చే ఆ ఇంద్రధనస్సులాగే వాళ్ళ జీవితాల్లోని కన్నీటి మేఘాలు తొలగిపోయి ప్రేమ, నమ్మకం అనే సప్తవర్ణాలు వికసించాయి. కష్టాలను ప్రేమతో, సహనంతో, ఆత్మగౌరవంతో జయించిన ఆ జంటను చూసి కాలం కూడా చిరునవ్వు నవ్వింది. ఒక మగాడికి తన తప్పు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఒక ఆడది ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలో శ్రీవారి మాజీ ప్రియురాలు అని ఈ కథ సమాజానికి ఒక అందమైన సందేశాన్ని ఇచ్చింది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.